వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మానవ సేవే మాధవ సేవ అంటూ సామాజిక సేవ ఒకవైపు, జీర్ణమైన ఆలయాలని పునరుద్ధరించేందుకు హిందూ ధర్మ పరిరక్షణ ఇంకొక వైపు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇటు రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టబోతున్నటువంటి శ్రీ కంబాల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి ప్రస్థానాన్ని, వారి గురించి ఫుల్ డీటెయిల్స్ని ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మొదటిగా మీకు అభినందనలు. ఎందుకంటే ఒకవైపు సామాజిక సేవ చేస్తున్నారు, ఇంకొక వైపు హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్నారు. జీర్ణమైన ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. సో వాటన్నిటి పరిరక్షణ చేస్తూ ఒకవైపు రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ ప్రస్థానాన్ని గురించి చెప్పండి. శ్వేత గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హెచ్ఎం టీవీకి యాజమాన్యానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి, నాయకులకి లేదా ఆధ్యాత్మికవేత్తలకి, ఈ సామాజికవేత్తలందరికీ కూడా మధ్యలో వారధిలా ఉంటూ మీరు ఎంతో సేవ చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రాంతం. నేను గోకవరంలో పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మీడియాలో యాదృచ్ఛికంగా కానీ లేకపోతే యాక్సిడెంట్గా కానీ కొన్ని సన్నివేశాలు చూశాను మేడం. నేను భారతదేశంలో సంబంధించిన భారతీయ చరిత్రను కానీ, భారతీయ ఔన్నత్యాన్ని కానీ, భారతీయత గొప్పతనాన్ని కానీ నాశనం చేయడానికి విదేశీ విద్రోహ శక్తులు, సోబుసూరులు లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది దుష్ట శక్తులు, విదేశీ శక్తులే భారతదేశంలో ఉండే అన్ని మతాలు, కులాలు, జాతులకు సంబంధించిన ప్రజలు కలిసిమెలిసి హాయిగా బ్రతుకున్న ప్రజల్ని ఈ భారతదేశ ఔన్నత్యాన్ని నాశనం చేయడానికి మతం అనే పేరిట, మతం అంటే జీవన విధానం మేడం, కానీ దాన్ని దైవంగా క్రియేట్ చేసి జనాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక లాభాల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో రకాలైన విద్రోహ శక్తులు మన దేశాన్ని అనేక రకాల బాధలు పెట్టడం, ఈ పరిస్థితుల్లో హైందవ ధర్మం మీద దాడి చేయడం, అన్యమతస్థుల సొంతానికి వాళ్ళ స్వార్థాల కోసం వాడుకోవడం. అన్యమతస్థులు అంటే మన దేశంలో ఉండే వివిధ మతాల వాళ్ళు, వాళ్ళని స్వార్థానికి వాడుకోవడం, తెలియక మన భారతీయులు అనే విషయాన్ని మనమే మర్చిపోయి వాళ్ళకి సహకరించడం, మన అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా ఆవేదన చెందాను మేడం. తిరిగి నేను వెనక్కి నా గోకవరం గ్రామానికి వచ్చి మా దేవీ చౌక్ అనే ఒక ఆలయం ఏదైతే ఉందో, కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రధాన అర్చకులైనటువంటి జగన్నాథ శర్మ గారితో కలిసి మొట్టమొదటిగా నేను చేసిన కార్యక్రమం ఏంటంటే 50 కేజీలు పులిహార ప్రతి శుక్రవారం నాడు ప్రసాదంగా వితరణ చేయడం ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. అలాగే ప్రతి మంగళవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకి పాలు, పళ్ళు, రొట్లు ఇవి పంచడం, ఇలా కార్యక్రమాలు చేస్తుండేవాడిని. ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. తర్వాత నాకు ఇంత విస్తృతమైన సేవలు చేయడానికి అండగా ఉండే వాళ్ళ విషయం కూడా నేను చెప్పుకోవడం నా ధర్మం కూడా అనేది. వరసాల ప్రసాద్ గారని చెప్పని మా గ్రామానికి చెందిన దళిత నాయకుడు, 12 సంవత్సరాలుగా కరడు కట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. అతను నేను చేస్తున్న పనులు చూసి నన్ను అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనకి అనిపించిందంటే, మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుంటూ మతాలకి అతీతంగా ప్రజలకు సేవ చేయడం చూశాడు ఆయన. నన్ను ఆ దగ్గరికి నన్ను కలుసుకుని, తమ్ముడు నువ్వు చాలామందిని చూశాను, రాజకీయ నాయకులు, 37 సంవత్సరాల రాజకీయ జీవితం నాది, ఎప్పుడూ కూడా నేను నీలాంటి నాయకుడు నేను చూడలేదు, నువ్వు చేస్తున్న సేవలకు ముగ్ధులే అని చెప్పని 100 మందితో నాకు ఫాలోవర్గా మారాడు. అది తర్వాత ఏం జరిగిందని మీకు వెంటనే చెప్తాను నేను. ఇతనే కాకుండా నా అక్క కొడుకు అయ్యప్ప, అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణు, తామల రాంబాబు గారు, అలాగే ఎనకోటి దొరగారు అనే కొంతమంది ప్రముఖులు నాతో పాటు కలిసి నడుస్తూ ఎన్నో విశిష్టమైన సేవలు చేసుకోవడానికి చాలా ఆధారభూతమయ్యారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా దేవీ చౌక్ కమిటీ సభ్యులు కూడా చాలా వరకు నాతో పాటు నడుస్తూ, గ్రామంలో ప్రముఖమైన చాలా పెద్దలు నాతో పాటు కలిసి నడుస్తున్నారు. అలాగే మా దాసరి తమ్మందొర గారు ఉన్నారు, ఆయన కూడా నాతో పాటు నడుస్తున్నారు, పెద్ద ఆయన. ఈ కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో విశిష్టమైన కార్యక్రమాలు, నాకు నచ్చిన కార్యక్రమాలు అంటే అండి మేడం, భర్త చనిపోయి తర్వాత 2 పిల్లలతో బాధపడుతూ చాలా బాధలతో ఉన్న మహిళలకి, అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద పడి పిల్లలతో ఏమీ చేయలేక పిల్లలతో బాధపడుతున్న మహిళలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం వరకు 100 కుటుంబాలకి నేను ఎవ్రీ మంత్ ఉచితంగా బియ్యాన్ని వాళ్ళకి ఇంటికే చేర్చుతున్నాను అన్నమాట. అది నాకు చాలా సంతృప్తినిచ్చిన ప్రోగ్రామ్. రెండవగా చాలా పెద్ద ప్రోగ్రాము, భారతదేశ చరిత్రలో ఎవరు చేయని ప్రోగ్రాం ఏంటంటే
2022లో నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థను స్థాపించి ఆ ఆలయంలోని నా కార్యక్రమాలన్నీ ఆ పేరిటే చేస్తున్నాను, కంబాల శ్రీనివాసరావుగా. ఈ పెద్ద ప్రోగ్రాం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా గ్రామంలో ఉండే దేవి చౌక్ ఆలయ పరిధిలో మా గ్రామంలో ఉండే 3,000 మంది మహిళలని రిజిస్ట్రేషన్ చేసుకుని మా ఆలయంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి 5,500 రూపాయలు విలువ కలిగే బంగారు రూపుని శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకోవడానికి డ్రా తీసి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ డ్రాలో పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలో, స్వామి మేము బంగారాన్ని చూడడం ఇదే మొదటిసారి, మేము పూజ చేసుకోవడానికి ఈ రోజున శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి చూసి పూజ చేసుకోవడానికి నాకు ఈ బంగారం దొరకడం అనేది ఇంకెంత అదృష్టం అని చెప్పి కళ్ళవంట నీళ్ళు పెట్టుకున్నారు. దాన్ని చాలా స్ఫూర్తిగా తీసుకున్నాను నేను. ఈ సంవత్సరం 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 1/2 కేజీ బంగారం తెప్పించి 17,000 మందిని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ 3 నియోజకవర్గాల నుంచి 17,000 అండి రిజిస్ట్రేషన్ చేసుకుంది. అంటే 17,000 మందిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3,000 నుంచి ఇప్పుడు 17,000 చేసుకోవాలంటే నేను ఎంతమందిని నేను ఎంప్లాయీస్గా ఉపయోగిస్తూ నేను ఆ కార్యక్రమాలు చేస్తుంటానో అర్థం చేసుకున్నాను. 3 నెలల పాటు సాగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 500 గ్రాములు బంగారం అంటే 1/2 కేజీ బంగారం తెప్పించి 500 మంది మహిళలకి శ్రావణ మాస శుక్రవారం రోజుని బంగారు వరలక్ష్మి కానుక పేరిట, నాకు మీకు యూట్యూబ్లో కొట్టినా బంగారు వరలక్ష్మి కానుక అని కొడితే మీకు అది వస్తుంది. బంగారు వరలక్ష్మి కానుక పేరిట వరలక్ష్మి పూజ చేసుకోవడానికి 500 మహిళలకు ఇస్తే అది 3 నియోజకవర్గాలను విస్తృతంగా వెళ్ళిపోయి మహిళలందరూ కూడా హర్షాతిరేకాలతో చాలా ఆనందపడిపోయారండి. అది నాకు చాలా బాగా సంతృప్తినిచ్చిన ప్రోగ్రాం. ఇది కాకుండా చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల దాకా కూడా కంటి వైద్య పరీక్షలు చేయించడం, వాళ్ళకి కళ్ళజోళ్ళు వేస్తారు, కళ్ళజోళ్ళు ఆపరేషన్ అయితే ఆపరేషన్లు కావడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయడం. అలాగే అఖండ దీపారాధన కార్యక్రమం పేరిట ఎక్కడైతే గుళ్ళు కట్టేసి ధూపదీప నైవేద్యాలు చేయకుండా ఉండి అరిష్టాన్ని పోగొట్టుకుంటున్నారో అటువంటి గుళ్ళకి పూజా సామాగ్రిని అందించడం. తర్వాత స్పోర్ట్స్ విభాగాన్ని స్టార్ట్ చేసి ఎవరైనా స్పోర్ట్స్ ఆడుకుంటారంటే 25,000, 15,000, 20,000, 50,000 ఇస్తూ వాళ్ళకి ఆ స్పోర్ట్స్ కార్యక్రమంలో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. దాని తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను మేడం, డాన్స్ మ్యూజిక్ స్కూల్ పెట్టాను మేడం. మా గోకవరం నుంచి రాజమండ్రి వెళ్ళి డాన్స్ నేర్చుకోవాలంటే దాదాపుగా చాలా కష్టమైన కార్యక్రమం. అది 30 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. 1,000 రూపాయలు తీసుకుంటారు నెలకి, వారానికి ఒకటే క్లాస్ చెప్తారు. నేను ప్రముఖ నాట్యాచార్యులందరినీ కూడా గోకవరం రామానికి రప్పించి, అంటే చిన్న వెంపటి సత్యం గారి శిష్యులు దివాకర్ గారు అని ఉన్నారు, అలాగే ధనలక్ష్మి అని ఒక మ్యూజిక్ టీచర్ ఉంది, వాళ్ళని గోకవరం రప్పించి వారు కాకినాడలో ఉంటారు. కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు నాట్యాచార్యులు వారు నేర్పుతున్నారు అనమాట. 350 మంది పిల్లలు కూచిపూడి డాన్స్ నేర్చుకుంటే 100 మంది పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళకి ఫీజు 200 రూపాయలు మాత్రమే. అంటే 1,000 రూపాయలు ఇచ్చి రాజమండ్రికి వెళ్ళి నేర్చుకునే పిల్లలు 200 రూపాయలతో గోకవరం నేర్చుకుంటున్నారు. ఎవరైనా మేము పేదవాళ్ళం అండి, మాకు 2 పిల్లలు ఉన్నారు, నెలకు 400 కట్టాలి అని చెప్పారంటే వాళ్ళకి 100 రూపాయలకి వాళ్ళకి ఒక్కొక్క పిల్లలకి నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి ఫ్రీగా నేర్పించడం. అంటే గురువు దగ్గర ఫ్రీగా నేర్చుకుంటే 11 రూపాయలు కట్టమని చెప్తాను. 11 రూపాయలు కట్టించి వాళ్ళకే నేను ఎదురు డబ్బులు పెడుతుంటాను అనమాట. ఫీజులు లేని వాళ్ళకి ఫీజులు కట్టడం. ఇలా మీకు ఇందాక ఒక సన్నివేశం చెప్పాను కదండి, ఒక పాప బీటెక్ చదువుతూ ల్యాప్టాప్ పోగొట్టుకుంది. లోన్ తీసుకున్న ల్యాప్టాప్, అంటే ఒక పక్కన లోను కట్టాలి, ఇక్కడ ల్యాప్టాప్ పోయింది. ఆ అమ్మాయికి ఈ బంగారు వరలక్ష్మి కానుకలోనే ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ఆ లోన్ నేను కడతానని చెప్పాను. సార్, ఇప్పుడు మీరు సామాజిక సేవ చేస్తున్నారు, ఒకవైపు హిందూ పరిరక్షణ చేస్తున్నారు, ఇన్ని వేల మందికి బంగారు కానుకలు ఇస్తున్నారు, చిన్న విషయం కాదు. మీరు ఇలానే వెళ్ళినా మీకు ప్రజల ఆదరణ లభిస్తుంది, ఇంకా సేవా కార్యక్రమాలు చేయొచ్చు. ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు కాకినాడ జిల్లా సంబంధించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిలుకూరు రామకుమార్ గారు, ఈ కాకినాడ జిల్లాకు సంబంధించిన జిల్లా సెక్రటరీ మట్టా మంగరాజు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు గారు, అలాగే కొత్తపల్లి గీత గారిని పేరు విన్నారా, అరకు ఎంపీ ఎక్స్ఎంపీ వారు, వీరు నలుగురు నన్ను వివిధ సమయాల్లో సార్ మీరు చేస్తున్న సేవలన్నీ కూడా, ఈ అరకు ఎంపీ ఎవరైతే ఉన్నారో గీత గారు నన్ను లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా కొద్దిగా సపోర్ట్ చేయమని అడిగితే చేశానండి. దాని ప్రభావంగా మిరియాల శిరీష్ గారు అని చెప్పిన వారు కూడా ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే నా ప్రభావం అలా స్టార్ట్ అయింది. వారు ఏం చెప్పారంటే, మీకు భారతీయ జనతా పార్టీ యొక్క భావ సామీప్యం, అలాగే భావజాలం, మీ భావజాలం కూడా వేరే దగ్గరగా ఉంది, మీరు వచ్చినట్టయితే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుందని చెప్పన్నారు.
నాతో ఉండే అనుయాయులు కూడా సార్ ఇదేదో కొంచెం ఆలోచించండి అని చెప్పన్నారు. నాకు వెంటనే అక్కడ కలిగిన ఆలోచన అంటే నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు. వీళ్ళు భారతదేశంలోని పేదరికాన్ని నిర్మూలించడంలోనూ అలాగే భారతీయ ప్రజలని వేర్వేరు మతాలకు ఎప్పుడు చూడరండి. నా కుటుంబం 140 కోట్ల మంది అని చెప్తారు నరేంద్ర మోడీ గారు. భార్య అనుమతితోటి రాజకీయాల్లోకి వచ్చి ఆవిడ అనుమతితో వచ్చి ఒక్కొక్క కుటుంబంగా అన్ని మతాల వాళ్ళని చూస్తూ, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా తెలిసిన ఉంది టీవీ వాళ్ళకి. కాశ్మీర్లో ఒక పాకిస్తాన్ యువకుడు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను ఇప్పుడు. కాశ్మీర్లో ఒక ఇస్లాం సంబంధించిన ఒక యువకుడు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను, మీరు చూసే ఉంటారు. అది మేము చిన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చిన విద్రోహులు కొంతమంది రాళ్ళు పెట్టి కొట్టమంటే హిందువులు కొట్టేవాళ్ళం మేము. అలాంటి మమ్మల్ని ఈ రోజుని నరేంద్ర మోడీ గారు ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయాన్ని పంపించే స్థాయికి తీసుకెళ్ళడం మమ్మల్ని ఆయన చెప్పాను అన్నాడు. అది మీరు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నాయకుడు ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా వేల కొద్ది చర్చలు కడుతున్నారండి. ఏ ఒక్క చర్చ కట్టడానికి ఎటువంటి ప్రతిబంధకం ఈ భారతదేశంలో లేదండి. హైందువుల మీద దాడి జరుగుతుంది, దాడి జరిగినప్పుడు ఎదుర్కోగలిగే సమర్థమైన నాయకుడిగా ఈయన ఉన్నారు. భారతదేశంలో జరిగే అన్య మతస్థుల మీద లేకపోతే అన్ని మతాల మీద జరుగుతున్న కార్చిచ్చుని సమర్థవంతంగా ఎదుర్కొంటూ హిందువులను రక్షిస్తూ అన్ని మతాల యొక్క గౌరవాన్ని కాపాడుతూ మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని పేదలు అనే పదాన్ని ఉపయోగిస్తూ అన్ని మతాల వాళ్ళని సమానదిస్తూ చూసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి 10వ స్థానంలో ఉన్న మనం 5వ స్థానంలోకి వచ్చామండి, టాప్ ర్యాంక్స్లోని. ఆయన ఇప్పుడు దాన్ని 3వ స్థానానికి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు సరైన ఆయుధాలే లేవండి. అలాంటిది ఇప్పుడు పటిష్టమైన దేశ రక్షణ వ్యవస్థ నుండి కాకుండా అత్యాధునిక ఆయుధాలతో మిలిటరీని శక్తివంతం చేశాడు ఆయన. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారు, అలాగే యుద్ధ ఓడలు కొన్నారు, ఎంత మన తీర ప్రాంతం ఎంత బలమైంది ఇవన్నీ చూశారు. ఇటువంటి నాయకుడు ప్రపంచ దేశాలందరూ కూడా చాలామంది ప్రైమ్ మినిస్టర్లు ఆయనకి కాళ్ళకు దండం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా వచ్చి ఆయన ఎక్కడో ఉంటే వీళ్ళు వెళ్ళి కరాచారణం చేసి కౌగిలించుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి మహానుభావుడైన నాయకుడు మనకు భారతీయ జనతా పార్టీలో ఉండగా నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి మనసులోకి వచ్చింది. అయితే చాలామంది ఏమంటారంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలాలు లేవు కదా, నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావు అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. భారతీయ జనతా పార్టీకి మూలాలు లేకపోవడం ఏంటండి, చాలా పటిష్టమైన పని. మీకు చిన్న ట్విస్ట్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ హిందువు దగ్గరికన్నా వెళ్ళి ఏ మతస్థుడి దగ్గరికన్నా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని చెప్పగానే వెంటనే చేతులెత్తి మొక్కుతాడు ఆయన. అలాగే ఆ నరేంద్ర మోడీ గారి రాముడి పేరు చెప్తే వెంటనే మాకు రామాలయాన్ని అందించింది నరేంద్ర మోడీ పేరు చెప్తారు. ఇన్నాళ్ళు వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో వాళ్ళు తెలుగుదేశం చూస్తున్నారు, జనసేన. మా అదృష్టానికి ఏంటంటే నేను ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం రావడం, కూటమి ఉండడం, చాలా తెలివైనటువంటి ఆర్థికంగా సమర్థుడైనటువంటి మంచి ముఖ్యమంత్రిగా పేర్కొన్న చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక చేత్తో శ్రీనివాసుని ఇంకో చేత్తో కత్తి పట్టుకుని ఆయన అందరికీ దర్శించడం నాకు ఒళ్ళు పులకరించింది. ఈ చేత్తో పట్టుకున్న శ్రీనివాసుడు కాదండి, అది ధర్మం. అది ఈ చేత్తో పట్టుకున్న కత్తిని చాలామంది హింస అనుకుంటారు, అది హింస కాదండి, అది చట్టం, రాజ్యాంగం. ఆయన చాలా తెలివైనడు అండి, మెచ్యూర్డ్ పర్సన్ ఆయన. దాన్ని వేరే విధంగా అపార్థం చేసుకునేవాడు ఉంటే వాడు దౌర్భాగ్యం. అది అలాంటి సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్ కళ్యాణ్ మా ఎన్డీలో ఉండడం నాకు భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలా సహృదయంతో, చాలా మంచి హృదయంతో ఒక నిర్ణయం తీసి జరిగింది. నేను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాను అనగానే ఒక కొత్తదనం కనిపిస్తుంది అందరికీ. నరేంద్ర మోడీ గారి మీద అభిమానాన్ని చూపించడానికి దారి కనపడుతుంది, భారతీయ జనతా పార్టీ మీద అభిమానాన్ని వ్యక్తపరచడానికి దారి కనపడుతుంది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి దళితులు, మైనారిటీలు వస్తున్నారండి. ఇది ఒక చరిత్ర. అది మీరు నోట్ చేసుకుని, చాలా క్లియర్ నోట్ చేసుకుని, ఆ విషయాన్ని మీరు తొందరలో చూస్తారు మీరు. అది ప్రతిసారి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అదృష్టవశాత్తు ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇలా ఎందుకు డేట్లు మారుతున్నాయి చాలాసార్లు చెప్పిన బాధపడుతూ నేను గణపతి వంక చూస్తుండేవాడిని. ఆయన విఘ్న నాయకుడైనా నాకు ఆయన ఎటువంటి డేట్ని క్రియేట్ చేసి పెట్టాడంటే ఆయన వాడు ఎప్పుడు 3 డేట్లు అడుగుతారు. నేను డిసెంబర్ 20 అంటే నా జన్మ నక్షత్రాన్ని బట్టి డిసెంబర్ 20, 22, 25 ఇచ్చాను. పురంధరేశ్వరి గారు 25ని సెలెక్ట్ చేసుకున్నారు. అది యేసుప్రభు పుట్టినరోజు. రెండోది ఏంటంటే మనకందరికీ ప్రీతమ నాయకుడు వాజ్పేయి గారు 100వ పుట్టినరోజు ఆ రోజున. నాకు ఇలాగ ఇంత అదృష్టం కలిసి వచ్చి ఆ రోజున నేను భారతీయ జనతా పార్టీలో వేల మందితోటి, అలాగే ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస వర్మ గారు, ఉక్కు సహాయక మంత్రి,
ఆయన, అలాగే స్టేట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు, సోము వీర్రాజు గారు, అలాగే నేషనల్ నాయకుడు, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ప్రధాన అధ్యక్షులందరూ కూడా దానికి వస్తూ ఇంతమంది సమక్షంలో భారీ ప్రాంగణంలో దాదాపు జర్మన్ షెడ్స్ అని వేస్తున్నారు. ఇప్పుడు అంతమందిని మేనేజ్ చేయడానికి 30 లారీలు మా మెటీరియల్ వచ్చిందండి. ఇప్పుడు నెల రోజులు పనిచేస్తున్నారు దీన్ని ఏర్పాట్లని చేయడానికి. ఇంత భారీ ప్రాంగణంలో 10 ఎకరాల భారీ ప్రాంగణంలో భారీ జన సముదాయంతో నేను భారతీయ జనతా పార్టీ. అసలు బీజేపీలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? బీజేపీలో నేను జాయిన్ అవ్వడానికి కారణం అండి, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుడిగా నేను ఎన్ని పనులనే చేయొచ్చు. నేను హ్యాపీగా చేసుకుంటున్నాను. నాకు అసలు వేరే అవసరమే లేదు. నాకు రాజకీయాల మీద ఆలోచన కూడా లేదు. కానీ ప్రజలందరి యొక్క కోరిక, నా అనుయాయుల కోరిక ఏంటంటే రాజకీయాల్లో రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉంటుందండి. ఆ రాజకీయ లబ్ధి అనేది ఆర్థిక వనరుల రూపంలో కానీ, సహజ వనరుల రూపంలో కానీ, సామాజిక రూపంలో కానీ, రాజకీయ రూపంలో కానీ ఎన్నో రకాల వనరులు అందులో ఉంటాయి. ఆ వనరులన్నీ కూడా చాలా దుర్వినియోగం అవుతున్నాయండి. మీకు ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్ను పట్టుకున్నారు. పేదలు 10 రూపాయలకి తినే బియ్యం అది 2 రూపాయలకు వచ్చే బియ్యాన్ని 10 రూపాయలకి వాళ్ళ దగ్గర కొని లక్షల టన్నులు 70 రూపాయలకు విదేశాలకు అమ్ముతున్నారు అంటే అది ఎన్ని సంవత్సరాలకు జరుగుతుందండి? ఎంత దుర్వినియోగం అవుతుంది. గంజాయి వ్యాపారం, అలాగే మద్యం వ్యాపారం, ఇసుక దోపిడీ, మైనింగ్, ప్రకృతిని పంచభూతాలని సొంతానికి వాడుకుంటూ వాళ్ళు ఏదో కొంటున్నారు. వాళ్ళు ఆ దరిద్రం అంతా వాళ్ళు అనుభవిస్తారండి. ఇది ప్రకృతిని దోచుకోవడం అంటే మాటలు కాదండి, సాక్షాత్తు భగవంతుడికి ఎదురెదడమే. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రంగా వ్యవహరించగలను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఇష్టం వచ్చిన చేయడం కుదరదు. ఓన్లీ అధిష్టానం మేరకు వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం వెళ్ళాలని, కానీ ఇది చేయగలిగే సత్తా నాకున్నా నేను చేస్తానని చెప్పకూడదు, వాడు చెప్పకుండా నేను చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు అన్నట్లుగా వర్క్ ఆఫ్ స్టైల్ మారచ్చు. అట్ ద సేమ్ టైం ప్రత్యర్థులు ఉంటారు, విమర్శలు వస్తాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అన్నిటికీ రెడీ అయ్యే వచ్చారా మీరు? ఇప్పుడు సామాజిక సేవ, హిందూ ధర్మ పరిరక్షణ అనేది వన్ వేలో చేసుకుంటూ పోతున్నారు. తర్వాత కమెంట్స్ రావచ్చు, వాటన్నింటినీ ఎలా? 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను మేడం. నాకు ప్రజాబలం ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో నేను చేరుతున్నప్పుడు 30,000 సభ్యత్వాలు చేసిన ఒకే ఒక్క వ్యక్తిని నేను ఆంధ్ర రాష్ట్రంలో. అంత పెద్ద సంఖ్య ఎవరో చేయలేకపోయారండి. ఎందుకు? అలాగే క్రియాశీలక సభ్యత్వాలు కూడా, క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక మనిషి తనకు ఫాలోవర్గా 50 మందిని తన వైపు నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అతనికి క్రియాశీల సభ్యత్వం కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు. అలాంటి వ్యక్తులు జనరల్గా ఎవరికైనా 4-5 ఉంటారు. నాకు 100 మంది క్రియాశీలక సభ్యత్వం చేసిన మనుషులు 100 మంది నా దగ్గర ఉన్నారండి. అండ్ ఇంకో విషయం, ఒక సభ్యత్వం చేయించాలంటే ఓటీపీ అడగవలసి వస్తుంది. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీరు ఎంత రికార్డ్ రాసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఓటీపీ నెంబర్ కావాలి. మీరు ఓటీపీ అనే పదం చెప్తే ఫస్ట్ వాడు అవతల పొమ్మంటాడు మిమ్మల్ని. వాడు ఇవ్వడు, ఎందుకంటే అది బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావచ్చు. వాడు ఏం చేస్తాడు కాబట్టి వాళ్ళు నమ్మరండి. కానీ కంబాల శ్రీనివాసరావు గారిని చెప్పగానే ఫోన్ చేతికి ఇచ్చి మీరు చేసుకోండి మేడం అని చెప్పని, ఓటీపీ నెంబర్ చూసుకోండి అని చెప్పి మనకే ఫోన్ ఇచ్చేంత స్థాయిలో నాకు ప్రజాదరణ ఉంది. ఒకసారి మనం యుద్ధం చేయడానికి దిగిన తర్వాత గాయాలు అవుతాయా, చెయ్యి తెగిపోతుందా, ఇంకోటి అవుతుందా అని ఆలోచించుకునే పరిస్థితి మనకు ఉండకూడదండి. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మంచి చేయాలనుకుని దిగుతాను. మనం మంచి చేయాలని మనసులో అనుకున్నప్పుడు పంచభూతాలు మనల్ని ఆశీర్వదిస్తాయి. ఒకవేళ పంచభూతాలకి నువ్వు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉందా, త్యాగం చెయ్యానంటే త్యాగం చేయడం చాలా గొప్పతనం. అది అన్నిటికీ సిద్ధమయ్యే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక మంచి పని చేయాలంటే, ఒక గులాబీ పూను అందంగా కాపాడుకోవాలంటే ముళ్ళైతే అక్కడ ఉంటుందండి. అలాగే ఒక మంచి పని మనం చేయాలనుకుంటే దానికి సంబంధించిన కష్టాలను భగవంతుడు పెట్టి నువ్వు చేస్తావా లేదా అని అడుగుతాడు. నాకు కష్టాలు వద్దు, నేను మంచి పని చేస్తానని చెప్పానన్నా కూడా భగవంతుడు సంతోషించడండి. కష్టాలను భరిస్తూ నువ్వు మంచి పని చేస్తుంటే ఆయన చాలా సంతృప్తి పడతాడు. నేను శక్తిని, కాస్మిక్ ఎనర్జీని, పంచభూతాల్లో భగవంతుడు ఉండాలని, దైవం 3 రకాలుగా ఉండడని, ఒకే పరబ్రహ్మ స్వరూపం సకల చరాచర విశ్వ సృష్టిని సర్వప్రాణుల్ని కాపాడుతుంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. సో అందువల్ల ఆ శక్తి సామర్థ్యాలు, ఆ పవర్, ఆ కాస్మిక్ ఎనర్జీ నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. నన్ను చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రయత్నించి నేను ఇప్పుడు రాజకీయాలకు వచ్చే ముందు కానీ, మంచి పనులు చేయడానికి వచ్చే ముందు కానీ చాలామంది ఇబ్బంది పెట్టారు. ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల కింద కూడా ఎవరో 2 వ్యక్తులు 2 విషబాణాలు ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత వాళ్ళు 3 రోజులు ఊళ్ళో లేకుండా అయిపోయారు. వాళ్ళు
అంతే వాళ్ళకి శిక్ష అలా పడుతుంది అనమాట. సో మంచిని ఎదుర్కోవడం చాలా తప్పండి. అలా సో అండ్ ఇప్పుడు 25న ఇప్పుడు గోకవరం కేంద్రంగా బీజేపీలో మీ అరంగేట్రం ఎలా ఉండబోతోంది? భారీ ఎత్తున ఎంతమంది సభకు 10,000 మంది. మేము ఎప్పుడో 8 నెలల క్రితం చేయాలని సంకల్పించిన రామజన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తేనే మీరు అక్కడ చూడొచ్చు, ఆ క్లిప్స్ చూడొచ్చండి. దాంట్లో 7,000 మందితో మేము కార్యక్రమం, అది 10 ఎకరాల సైట్ కాబట్టి మీకు జనం కనిపించట్లేదు. దాంట్లో 1,00,000 మంది పడతారు. దాంట్లో 1,00,000 మంది కాదు, 2,00,000 మంది ఎంతమంది పడతారు. చాలా పెద్ద అదే నా లేఅవుట్ అండి. నా లేఅవుట్ లో రామజన్మభూమి స్టార్ట్ చేశారు కదా, ఆ కార్యక్రమం రోజు నేను కార్యక్రమం నిర్వర్తించాను. అది నేను ఏదో 3,000 మంది వస్తారు అనుకున్నాను, దాదాపు 7,000 మంది వచ్చారు. మీరు ఆ ర్యాలీ గిల్లి చూడొచ్చు, చాలా బాగుంటుంది అది. అంతమంది వచ్చారు. అలాంటిది దాని తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ముఖ్యంగా అమ్మవారికి బంగారు కిరీటం చేయించాలని చెప్పాను కదండి, అలాంటి ఎన్నో మంచి పనులు చేశాను. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయండి. స్త్రీలకి మరుగుదొడ్లు నిర్మించడంలో కానీ, వాడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పిల్లలు వస్తే వాళ్ళకి పాలు కానీ, అలాగే చాక్లెట్లు బిస్కెట్లు పెట్టడం కానీ, అన్ని ఏర్పాట్లు. అలాగే పోలీస్ వారికి కూడా, పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు. సార్ ఏంటి సార్, ఒక సీఎం చేసినట్టుగా చేస్తున్నారు, మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ చేసినట్టుగా చేస్తున్నారు, ఇంత కార్యక్రమం చేస్తున్నారని చెప్పని అడిగారు. నేను చెప్పాను అది వాళ్ళకి కూడా, ఇది ఒక భారతీయ జనతా పార్టీ అంటే ఒక చరిత్ర కాబోతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. అంత పెద్ద ఎత్తున చాలా ధనాన్ని వెచ్చించి భారీ ఎత్తున చేయబోతున్నాం అండి. చెప్పాను కదా, 30 లారీలో సామాను వస్తుందంటే ఆ జర్మన్ షెడ్ వేయడానికి వాళ్ళకి ఎంత అవుతుందో కాలం కూడా చెప్పాను కదా మీకు. చాలా కష్టపడి శ్రమ కోర్చి నేను కొన్ని వందల మంది శ్రమించి ఈ ఏర్పాట్లు ఒక్క రోజు కోసం 4 గంటల కోసం చేస్తున్నాడు. ఒక్క రోజు కోసం కూడా కాదు, 4 గంటల యొక్క అద్భుతమైన కార్యక్రమం కోసం చెప్పి ఇన్ని వందల మంది పనిచేస్తూ, ఇంత డబ్బు వెచ్చిస్తూ, ఇంతమంది జనం రాగా మేము చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే. అండ్ ఫైనల్గా మీ గోల్ ఏంటి సార్? ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? భారతీయ జనతా పార్టీలో చేరితే నాకు ప్రణాళిక ఉండదు మేడం. పార్టీ సిద్ధాంతాలను అనుసరించి అధిష్టాన వర్గం నుంచి నేను పని చేయాలి. నేను ఇది అవ్వాలి అది అవ్వాలనే ఆలోచన నాకు లేదు. నాకు డిసప్పాయింట్మెంటే ఉండదు. వాళ్ళు ఇచ్చిన పనిస్తే ఒక బాధ్యతాయుతమైన పనిస్తే తప్పనిసరిగా చేస్తానండి. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు అక్కడ వరకు తీసుకెళ్ళి, అసలు ఇప్పుడే రాజకీయాల్లోకి లేకుండానే ఇంత డెవలప్ చేశారు కదా, సో ఫ్యూచర్లో అలాంటివి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అక్కడి వరకు తీసుకెళ్లాలంటే మీలాంటి వాళ్ళే చేయాలి. మేడం, చాలా పెద్ద ప్రణాళికలు ఉన్నాయండి నాకు. నేను ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేశాను. నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి మైండ్లో. నా ప్రణాళికలకి భగవత్ సహాయం ఉండడమే కాకుండా భారతీయ జనతా పార్టీ సంస్కారవంతమైన పార్టీ. నేను మంచి చేస్తానని చెప్పానంటే వాళ్ళు అడ్డుకునే మనుషులు అయితే కాదండి. ఒకటే ప్రాబ్లం ఉంటుందండి, అదేంటంటే నాకు ఈ పదవి కావాలని చెప్పానంటే దానికి మీకు చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. నేను ఎమ్మెల్యేగా వెళ్ళిపోవాలి, నేను ఎంపీగా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకోటి అలాంటివి ఆ కోరికలు ఏమైనా ఉంటే మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. నేను ఒక పరిశ్రమ తీసుకురావాలనుకుంటున్నాను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, లేదంటే అందరికీ చాలా మంచి చేయాలనుకుంటున్నాను, వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ పెడతారు? వాళ్ళు ఏమి అబ్జెక్షన్ పెడతారు? నేను మంచి పని చేయడానికి కావాల్సిన దారి ఎప్పుడు సుగమంగానే ఉంటుంది. మన కోరికలు ఉంటే ఆ కోరికలు మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన, నాకు కోరికలే లేవు నాకు, ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు దాని మీద. ఒకవేళ ఉంటే అది వేరే విధంగా తీర్చుకుంటాను తప్ప ఇలా ప్రయత్నించే అవకాశం లేదండి. అధిష్టానానికి నమ్మకం ఉండాలి నా మీద. లేదు వీడు చేస్తాడు, వీడు సమర్థుడు, వీడికి ఏ పని ఎంత స్థాయిలో వర్క్ ఇచ్చినా చేయగలని చెప్పిన నమ్మకం వారికి కలిగిన రోజుని ఏ స్థాయిలోనే పనిచేయడానికి నాకు అవకాశం ఉంటుందండి. సో ఫైనల్గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా గోకవరం ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. నా నియోజకవర్గ ప్రజలకి, అంటే జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు సంబంధించి, అలాగే రాజానగరం, నేను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నానో, నేను సహాయపడుతున్నానో అంతవరకు నా ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను గుర్తించి ఈ వ్యక్తి బాగా చేస్తానని చెప్పని కూడా నేను ఆశీర్వదిస్తే వారి యొక్క ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బహుశా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ చూస్తుంటారు ఇది. ఈ వ్యక్తి 3 నియోజకవర్గాల వరకు తన పరిధిని నిర్ణయించుకుని చేస్తున్నాడు, మా వరకు కూడా ఇంకా విస్తృతంగా కావాలి మాకు అని కోరుకున్న రోజుని నా ప్రయాణం సాగుతుంది ముందుకు వాళ్ళ దగ్గరికి. నా సేవలు ఎంతవరకు చేయాలో భగవంతుడు నిర్ణయిస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదండి, అవసరమైతే జాతీయ నాయకుడిగా భారతదేశం అంతా కూడా ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను, తెలుగు వస్తుంది, ఎనఫ్ దట్ ఇస్ ఎనఫ్. దాంతో నేను భారతదేశానికి సంబంధించిన ఏ ప్రాంతంలోనైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. కానీ అది భగవంతుడు అవకాశం కల్పించాలా, అధిష్టానం నిర్ణయించుకోవాలి. అలాంటి అవకాశం వచ్చిన రోజున మాత్రం చాలా కష్టపడి పనిచేస్తాను మేడం అది. అలాగే తెలుగు రాష్ట్రాలకు అప్పుడు సంపూర్ణంగా నేను న్యాయం కూడా చేయగలుగుతాను. ప్రస్తుతం అయితే మాత్రం రాజానగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం విస్తృతమైన సేవలు చేస్తాను. ఆ సేవలు ఎప్పుడు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి మేడం.
ఓకే సార్, ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు ఇటు సామాజిక సేవతో పాటు ఇటు హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా మీరు మీ నియోజకవర్గాల నుంచి కాకుండా మొత్తం విస్తృతంగా అందరికీ ఈ సేవలు ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇటు సామాజిక సేవ ఇటు హిందూ ధర్మ పరిరక్షణతో పాటుగా ఇటు రాజకీయాల్లోకి వస్తూ ఇంకా పరిధిని దాటి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయ అరంగేట్రం డిసెంబర్ 25న చేయబోతున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.